ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అచ్చం మా జగదాత్రిలానే మాట్లాడుతున్నావమ్మా. నా మనవరాలు కూడా ఇలానే ఆయింట్మెంట్ రాసేది. బామ్మ కింద పడిందన్న కంగారులో జగదాత్రిలా మాట్లాడేశాను. అందరికి అనుమానం వచ్చేస్తుంటుంది. ఎవరమ్మాయి నువ్వు? మా ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో, మా అమ్మకి ఏ కాలికి ఆపరేషన్ జరిగిందో నీకెలా తెలుసు? మా అమ్మమ్మ కుండలో నీళ్లు తాగుతుందని మీకెలా తెలుసు? ఆయింట్మెంట్ ఎక్కడుందో అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? అంటే ఏదైనా ఆపరేషన్కి దిగే ముందు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం జేడీకి అలవాటండి. అందుకే అందరి డీటెయిల్స్ తెలుసుకుంది. అంటే ఇందాకిల్లు చూసినప్పుడు ఎక్కడ ఏదుందో గుర్తుపెట్టుకున్నాను. అందుకే నాకింట్లో ఏదెక్కడుందో తెలిసింది. సరేనమ్మా, మేము చూసుకుంటాం. అమ్మా, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో రెస్ట్ తీసుకో. రేఖ, అమ్మని తీసుకుని వెళ్ళు. వద్దు, పర్వాలేదు, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. జేడీ, ఏమైంది నీకు? ఎందుకు జగదాత్రిలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్లో సడన్ గా పరాయిదానిలో ఉండడం కష్టంగా ఉంది. ఈ తప్పు మళ్ళీ జరగనివ్వను. అవును కేదార్, మార్నింగ్ నుంచి నువ్వు మీ జూలియట్తో మాట్లాడలేదు కదా? డ్యూటీలో ఉన్నాను కదా, అందుకు. అంటే ప్రేమలో ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారంటారు కదా, మరి నువ్వేంటి డ్యూటీలో పడి ప్రేమనే మర్చిపోయావు? అది అయినా కేడీ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడితే నీకేంటి, మాట్లాడకపోతే నీకేంటి? అంటే నా ప్రేమ ఎలాగో ఫెయిల్ అయిపోయింది కదా జగదాత్రి. కనీసం సక్సెస్ అయిన వాళ్ళ లవ్ చూసైనా నేను ఆనందపడాలి కదా. ఒకసారి జూలియట్ కి ఫోన్ చేసి మాట్లాడు. నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతానులే, ఇప్పుడొద్దు. ఎప్పుడో కాదు, ఇప్పుడే మాట్లాడాలి. అరే అది కాదు మేఘనా, ఇప్పుడంటే. ఇలా కాదాగు. మేఘనా, మేఘనా, మాట్లాడు, మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి, ఆన్ చేయి. ఇది అన్నయ్య ఫోన్ కదా. కేదార్ ఎందుకు అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాడు? ఏం మాట్లాడతాడో విందాం. మాట్లాడు. హలో, మాట్లాడకుండా కట్ చేశాడేంటి? ఏంటి జేడి, కాల్ ఎందుకు కట్ చేసావు? అవతల మాటలు వినిపించట్లేదు కదా, తీసుకో. అటు సైడ్ వాళ్ళు మాట్లాడట్లేదేమో. ఎందుకు కట్ చేసినట్టు? కాల్ చేద్దాం. సిస్టర్, నా ఫోన్తో ఏం చేస్తున్నారు? ఇందాకటి నుంచి కేదార్ కాల్ చేస్తున్నాడు. ఏదో కనుక్కుందామని లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసావా? ఏం మాట్లాడలేదు కదా? నా ఫోన్ నేను లిఫ్ట్ చేసుకుంటా కదా సిస్టర్, మీరెందుకు లిఫ్ట్ చేశారు? అర్జెంట్ ఏమో అని లిఫ్ట్ చేశాను. ఇంకెప్పుడు లిఫ్ట్ చేయకండి ప్లీజ్. కేదార్తో నేను మాట్లాడితే ఏం జరుగుతుంది? ఎందుకు అన్నయ్య ఇంత టెన్షన్ పడుతున్నాడు? నన్ను చూస్తావేంటి కేదార్, నీ జూలియట్ కి ఫోన్ చేయి. నువ్వంటే పిచ్చి ప్రేమ కదా. పాపం రోజంతా ఎంత మిస్ అవుతుందో మేం తెలుసుకుంటాం, అంతే కదా? కాల్ చెయ్ కేదార్. చెయ్. దేవుడా, హలో. హలో బేబీ.
చెప్పాను కదా బేబీ, ఒక 3 days బిజీగా ఉంటానని. కాదు, నేనే నిన్ను ఎక్కువగా మిస్ అవుతున్నాను. లంచ్ చేసావా? నువ్వు చేయకుండా నేను ఎప్పుడైనా చేశానా బేబీ? అన్నయ్యకి ఏమైంది? అమ్మాయిలా కొనుక్కుడేంటి? ఆ వయ్యారాలేంటి? నిషి, ఏం చేస్తున్నావు? చూడు, బావకేమైంది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. చూడు, కాచి ఇలా రా. రారా. రా. ఏంటి నిషి? అనే చూడు. బావ బానే ఉన్నాడా కాచి? బానే ఉన్నాడన్నయ్య, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను చాలా మిస్ అవుతున్నాను బేబీ. బూచి, కాచి, మేఘనా, నీకు క్లారిటీ వచ్చిందా లేదా? వీడియో కాల్లో ముద్దు ముచ్చట కూడా చూస్తావా? అవునవును. కేడి, ఓకే. ఇలా అమ్మాయిలా మాట్లాడాలి, అంతే కదా? రేపు ఆడిషన్లో నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మీరు చేసిన దానికి ఇంకెలా చూడాలి? నేనేం చేశాను? ఓహో, ఫోన్లో మాట్లాడడం విన్నారా? మొత్తం చూసాం కూడా. అంటే నాలో ఉన్న నటుడికి ఒక అవకాశం ఇస్తారని డ్రామా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. రేపు ఆడిషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అవునా? మ్మ్. అయితే మీరిప్పుడు మాట్లాడింది మీ డ్రామా కంపెనీ వాళ్ళతోనే కదా అన్నయ్య? అవును సిస్టర్. ఏది ఒకసారి నెంబర్ చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.